హలో అండి, రైతుల నమస్తే. ఈరోజు మనం వచ్చేసి మన పెద్దపల్లి జిల్లా తుర్కమదిట్టు గ్రామానికి చెందిన ఈదునన్ను ప్రేమానందం పొలం కాడికి వచ్చామండి. మన ప్రేమానందం అన్న టీబీఎస్ కంపెనీకి సంబంధించిన దివ్య 95 అనే వెరైటీ దొడ్డు రకం వెరైటీ తీసుకున్నాడండి. మన షాప్లో దాదాపు 10 ఎకరాల వరకు వేసాడు. 20 ప్యాకెట్లు తీసుకున్నాడండి. చాలా రోజుల నుంచి పొలం కాడికి రమ్మంటే ఈరోజు వచ్చామండి మనం పొలం కాడికి షాప్ నుంచి. మన పొలం చూస్తే, మన ప్రేమానందం పొలం చూస్తే బ్రహ్మాండంగా ఉన్నదండి. ఒక గంటకు వచ్చేసి 50 పిలకల వరకు ఉన్నాయి. మనకు మిగతా వాటికన్నా దీనికి పెట్టుబడి కూడా తక్కువైంది అంటున్నాడు ప్రేమానందం అన్న. మనకు ఈ కంపెనీ నాకు బాగా బ్రహ్మాండంగా నచ్చింది. ఈ దిగుబడి పరంగా చూస్తే మనం మళ్ళొకసారి వచ్చి మనకు కోత రోజు కూడా మనకు మీకు దిగుబడి ఎంత వచ్చింది అనేది మీకు తెలియజేస్తున్నా అండి. మనకు మన ప్రేమానంద మాటలలో తెలుసుకుందాం. నమస్తే ప్రేమానందం అన్న. నమస్తే. ఇప్పుడు ఎట్లున్నది టీబీఎస్ కంపెనీ 954 అనే వెరైటీ పెట్టావు కదా, ఇప్పుడు వాటికి వీటికి పెట్టుబడి తక్కువైందా ఎక్కువైందా ఎట్లున్నది కొద్దిగా మాకు చెప్పండి. ఈ దివ్య అన్నది మీరు ఇచ్చారు కదా, కిలోకు 20 కిలోలు, ఎకరానికి 20 కిలోలు ఇచ్చారు. ఈ ఒక్కొక్క పోసే నాటేసినాం. ఇది వచ్చేసి బాగానే ఉన్నది ఇప్పటి వరకు, మంచిగా పెరిగింది బాగానే. మంచి తక్కువనే ఉన్నాయి ఇప్పుడు, రోగాలు బాగా తక్కువ ఉన్నాయి, మంచిగానే పనిచేస్తుంది. ఇది ఇప్పుడు 20 నుండి 30-40 పిలకలు అనుకున్నది. ఇది ఓకే. ఇది వాటికి వీటికి మందులు తక్కువ కొట్టినాం. ఇది మందులు తక్కువ ఉన్నది, మంచిగానే పెరిగింది ఇప్పటి వరకు. పెట్రోల్ తక్కువ వచ్చింది. మనకు నాటు ఎన్ని రోజులకి వేసినవి? నెల రోజులు. నాటు 25 నుండి నెల రోజుల వరకు ఖచ్చితంగా వేసేసినాం. మనకు ప్రధానంగా చూసుకుంటే ప్రేమానందం అన్న చాలా సంతోషంగా ఉన్నాడండి. టీబీఎస్ 954 అనే వెరైటీ చాలా బాగుందని తెలియజేస్తున్నాడు. మనం ప్రధానంగా చూసుకుంటే ఈ దివ్య 954 అనే వెరైటీ ఇది చూడండి, మన పొలం చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది పచ్చగా. ఇది ఆల్రెడీ మనం ప్రేమానందం చాలా రోజుల నుంచి రమ్మనంటేనే ఈరోజు వచ్చాం మేము. రోగం కూడా ఏం లేదండి, మందులు కూడా తక్కువ కొట్టినని తెలియజేస్తున్నాడు. మనకు ఇది టీబీఎస్ కంపెనీ దివ్య 954 అనే వెరైటీ దొడ్డు రకం అండి. ఇది ప్రధానంగా ఇది 10 రకం. పంటకాలం వచ్చేసి 130 రోజులు. ఇది మనకు దిగుబడి పరంగా చూసుకుంటే ఎకరానికి 40 కింటాల మధ్యలో తీసిన రైతులు కూడా ఉన్నారండి. మనకు ఈరోజు ప్రేమానందం పొలం కాడికి వచ్చాము. మళ్ళీ కోత రోజు కూడా మీకు వీడియో తీసి నేను చూపిస్తానండి వివరంగా. రైతులందరూ గమనించాలి. మేము ఈరోజు ప్రేమానందం అన్న రమ్మంటే చేను కాడికి వచ్చామండి. చాలా రోజుల నుంచి రమ్మంటాండి, మాకు తీరాక ఈరోజు వచ్చాము. మనకు గంట లెక్క పెడతాం ఒకసారి, ఎన్ని ఉండే పిలకలు ఒకసారి లెక్క పెడతాం. 1 2 3 4 5 6 7 కూడా చూసుకుంటే 8 50 మధ్యలో ఉన్నాయి, 50 లోపే ఉన్నాయి, 9 మధ్యలో ఉన్నాయండి. 10 11 12 13 14 15 మన 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 ఉన్నాయండి. మనకు ప్రధానంగా చూసుకుంటే ఒక గంటకు వచ్చేసి 36 నుంచి 50 మధ్యలో ఉన్నాయని తెలియజేస్తున్నాడు నా ప్రేమానందం అన్న. అట్లా లెక్క పెట్టాము. మనం రైతులందరూ మీరు గమనించుకునేది ఏంటంటే, మీరు రానున్న రోజుల్లో మనకు 20 కిలోల వడ్లు అనేది చాలా తక్కువ అవుతాయండి. 10 కిలోల వడ్ల మీద రైతులు ఆసక్తి చూస్తున్నారు. అందువల్ల మేము ఇప్పుడు ఆల్రెడీ ఇది నా పొలం నాటేసి ఆల్రెడీ 2 నెలల దగ్గరకు వస్తుంది, గుండుకు వచ్చింది. మీకు మళ్ళీ మేము దిగుబడి ఎంత వచ్చింది అనేది మనకు కోత రోజు కూడా మేము అక్కడికి వచ్చి మీకు డీటెయిల్స్ చూపిస్తామండి. మన ఈ ప్రేమానందం గారు మనకు ఆల్రెడీ దివ్య 954 అనే వెరైటీ ఒక 10 ఎకరాలు నాటాడండి. మీకు మళ్ళీ కోత రోజు కూడా మేము మీకు వివరంగా దిగుబడి ఎంత వచ్చింది అనేది పూర్తి డీటెయిల్స్గా తెలియజేస్తామండి. ఇదంతా మన ప్రేమానందం చేనేయండి. ఇందులో మనకు 2 బాయిలు ఉన్నాయి ప్రేమానందం అంతా. దాదాపు ఇక్కడ ఒక 20 ఎకరాల వరకు సాగు చేస్తున్నాడు, మొత్తం టోటల్ వరే పెట్టాడు. అందువల్ల మీకు రైతులందరూ మీరు రానున్న రోజులలో ఎక్కువ 10 కిలోల వరకు ఇవ్వాలని తెలియజేస్తున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మంది తెలియజేయడం వల్ల మీ రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.